అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ నెల 7వ తేదీన వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. రేపటి రోజున వీరికి ఎటువంటి ప్రతికూల, అనుకూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయి, వీరి జీవితంలో రేపటి రోజున ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సతమతమైపోతూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచినటువంటి స్థితిలో మీరు ఉంటే కనుక, అంటే ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారు మీరు ఉన్న చోటనే 100% మీకు ఒక సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మీకు పూజల రూపంగా కావాలన్నా, లేదంటే పరిహార మార్గంగా కావాలన్నా తెలియజేస్తారు. 9030108299 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. రేపటి రోజున వీరికి ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి, అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే వీరు బంధాలకు, బంధుత్వాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. బంధువులు, ఆత్మీయ వర్గం, స్నేహ వర్గం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. స్నేహితులంటే ప్రాణం ఇస్తారు. అలాగే చాలా వరకు ఆత్మీయ వర్గానికి దగ్గరగాను, బంధువులతోనూ, కుటుంబంతోనూ దగ్గరగా ఉండేటటువంటి కార్యక్రమాలు చేపట్టడం, ఇలాంటివంటే వీరికి చాలా ఇంట్రెస్ట్ అనేది చెప్పుకోవాలి. అలాగే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయాన్ని అందించడం, వీరికి చేతనైనంత సహాయాన్ని అందివ్వడం వలన వీరి మనసు చాలా తేలిక పడుతూ ఉంటుందని వీరు చాలా ఎక్కువగా నమ్ముతారు. అంతేకాకుండా అకస్మాత్తుగా ఏదైనా కానీ, అంటే వీరికి రేపటి రోజున వీరు అనుకోనటువంటి కొన్ని లాభాలైతే వీరి కళ్ళ ముందు కనిపించబోతున్నాయి. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీపై విపరీతమైనటువంటి పగను కూడా పెంచుకొని ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి ఎవరో కూడా తప్పకుండా తెలుసుకొని మీ వంతు మీరు జాగ్రత్తనైతే తప్పకుండా తీసుకోండి. ఇక రేపటి రోజున మీకు అధికంగా ధనాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వ్యాపారంలో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఏ వృత్తికి సంబంధించిందైనా కావచ్చు. ఇలా మీకు అధికమైనటువంటి ధనం అయితే మీ చేతికి రాబోతుందనే చెప్పుకోవాలి. సక్రమంగా కొన్ని వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి మీరు సక్సెస్ అవుతారు. భూముల విలువ పెరగడం, అలాగే ధనవంతులు కావడం, ఇవన్నీ కూడా మీకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఒక్కసారిగా మీరు ఇక ఈ భూమిని మేము అమ్మకానికి పెట్టున్నాం, ఇక ఈ భూమి వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి అనుకున్నటువంటి భూములు కూడా అప్పటికప్పుడు విపరీతమైనటువంటి ధరలు పెరగడం వలన మీరు అనూహ్యమైనటువంటి మార్పు చేర్పులు కనిపించడం వలన మీ మనసు చాలా తేలిక పట్టమే కాకుండా ఆశ్చర్యానికి గురవుతారు. అంత అదృష్టం మీరు చాలా చక్కగా పొందబోతున్నారని చెప్పుకోవాలి. స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీరు కొంతమంది ఎత్తులను చిత్తు చేసే విధంగా మీ ప్రవర్తన ఉంటుందండి. అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే ఇబ్బందులకు గురి చేయడానికి కొంతమంది అసమర్థులు, అంటే మీ గురించి తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు, మీతో పోటీ పడలేనటువంటి కొంతమంది అసమర్థులు మీపై పన్నేటటువంటి కొన్ని కుట్రల వలన మీరు కొంచెం జాగ్రత్త వహించాలండి. వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి వారి ఎత్తులను తేలికగా మీరు చిత్తు చేయాలి. అలాగే స్వయంకృత అపరాధాన్ని కూడా మీరు సరిదిద్దుకోపోతున్నారు. అంటే గతంలో మీరు ఏదైనా తెలిసి తెలియనటువంటి తప్పులు చేసినా, కుటుంబ సభ్యుల పట్ల కానీ, స్నేహితుల పట్ల కానీ, ఇలా ఏదైనా కానీ మీకు తెలియక చేసినటువంటి స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశం వస్తుంది. తద్వారా మీరు కోల్పోయినటువంటి బంధాలు కూడా దగ్గరవుతాయి. అయితే మిమ్మల్ని అంటే చాలా రోజుల నుండి ఒకరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. వారు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే బంధువర్గం వ్యక్తులు కావచ్చండి. ఇలా ఎవరైనా కావచ్చు, కొంతమంది వ్యక్తులు మీపై విపరీతమైనటువంటి పగను పెంచుకున్నారు. ఆ పగ కూడా మీరు ఆర్థికంగా చక్కగా ఎదుగుతూ ఉండడం చూసి ఓర్వలేక మీపై చాలా కుట్రలు, కుతంత్రాలు జరుపుతూ ఉన్నారు. అలాగే మీకు రావాల్సినటువంటి పేరు ప్రతిష్టలకు కూడా భంగం కలిగించేలాగా మీ ముందు చక్కగా మాట్లాడుతూ మీ వెనుక మీ గురించి తప్పుడు వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా, వారు రేపటి రోజున మీకు ఏదో ఒక సంఘటన ద్వారా ఎదురవుతారు. ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకొని ఆశ్చర్యపోతారు. వీరినా నేను ఇన్ని రోజుల నుండి చేరదీసింది, వీరితో నా చక్కగా అన్ని విషయాలను మాట్లాడుకుంటూ ఎంతో చక్కగా మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వీరితోనే నేను చెప్పుకుందని చెప్పి మీరు చాలా ఆశ్చర్యపోవడమే కాకుండా ఒకంత బాధపడతారు కూడాను. ఇక అలాగే కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే అపజయాన్ని చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారండి. ఆత్మీయ వర్గం కొంచెం మిమ్మల్ని ద్రోహం చేసేటటువంటి విషయాల్లో కనిపిస్తున్నారు. కాబట్టి ఆత్మీయ వర్గంగా ఎవరైనా కానీ మిమ్మల్ని ఏదైనా
అనవసరంగా ఏదైనా ఒక మాట అన్నా కానీ, లేదంటే మిమ్మల్ని ఏదైనా ఉద్దేశించి ఏదైనా మాట్లాడినా కానీ మీరు ఏది కూడా పట్టించుకోకుండా మౌనం వహిస్తే మంచిది. ఇక అలాగే పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు మీరు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద పూర్తిగా రేపటి రోజున మీరైతే విజయాన్ని సాధిస్తారనే చెప్పుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారో వారే ఇబ్బందులు పాలవుతారు. ఎందుకో తెలుసా అండి, మీకున్నటువంటి ఎనలేనటువంటి దైవబలం వలన అలాంటి ఎత్తుగడలు వేసే వాళ్ళందరూ కూడా చిత్తు అవుతారు. అలాగే మీకున్నటువంటి దైవబలం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా భగవంతుడి యొక్క అనుగ్రహానికి దగ్గరగా ఉండండి. ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి. అలాగే అయిన వారి వలన కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసేటటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితంగా అన్నీ కూడా అంటే ఎవరో ఒకరి ద్వారా ఇబ్బందులు కలగడమో, లేదంటే ఏదైనా తగాదాలు గొడవలు జరగడమో ఇటువంటివి ఎక్కువగా మీ యొక్క జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి. ఇక మీకు పడమర, దక్షిణం, ఉత్తర దిశలు బాగా యోగిస్తాయి. వీరికి ఏ దిక్కైనా కూడా దోషమైతే లేదండి. చక్కగా మీరైతే ఏ దిక్కుకైనా కానీ ప్రయాణ యోగాలు బాగా సిద్ధిస్తాయి. అదృష్టానికి ఈ రాశి వారు చాలా దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మీకు బాగలేకపోయినా కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఏదో ఒక విధంగా మీరైతే అదృష్టానికి దగ్గరగా ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బలమైనటువంటి మీ చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని అయితే మీకు అందివ్వబోతుంది. బుద్ధి బలంతో ఆపదల నుండి రేపటి రోజున పూర్తిగా మీరైతే బయటపడతారనే చెప్పుకోవాలి. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మీకున్నటువంటి బుద్ధి బలంతో ఎన్ని ఆటంకాల నుండైనా సరే పూర్తిగా మీరైతే బయటపడతారనే చెప్పుకోవాలి. ఇక అలా మీకున్నటువంటి శ్రమ కూడా ఏమాత్రం కూడా అస్సలు వృధా కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి మీరు చేసినటువంటి శ్రమ కావచ్చు, పనులు కావచ్చు, ఇవేవి కూడా మీ ద్వారా అంటే అయ్యో ఇంత చేసి కూడా వ్యర్థమైపోయిందే అనే మాట మీకు అనిపించదనమాట. అంత చక్కగా మీరు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే పొందబోతున్నారనే చెప్పుకోవాలి. దీనివల్ల మీకు మిత్రుల యొక్క సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది. ఆర్థిక యోగం చాలా శుభప్రదంగా చక్కగా ఉంది. ఇక రేపటి రోజున మీరు సూర్యారాధన చేసుకోండి. అలాగే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించి మీకున్నటువంటి అన్ని దోషాలను అలాగే సంకటాలను దూరం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. మంచి ఫలితాలు అయితే సాధిస్తారనే చెప్పుకోవాలి. మీ తెలివితేటలతో మీ పనిలో విజయాన్ని తప్పకుండా చవిచూస్తారు. వ్యాపారపరంగా అభివృద్ధి, నూతన ప్రయత్నాలు సఫలం, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని చక్కగా అమలు చేయడం కానీ ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని కొంచెం బాధకు గురి చేసినప్పటికీ తిరిగి మరలా మీరైతే కోలుకుంటారు. అలాగే కోలుకోవడమే కాకుండా వారికి తిరిగి బుద్ధి కూడా చెప్తారు. ఆర్థికంగా కలిసి వస్తుందని చెప్పాం కాబట్టి ఆర్థికంగా మీకు ఇంకా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అత్యంత శుభప్రదం. కాబట్టి ఉదయం సాయంత్రం చక్కగా అమ్మవారి ముందు నేతి దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించడం అలవాటుగా చేసుకోండి. దీనివల్ల మీకు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ నుండి దూరం అయిపోతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చదవడం కూడా మీకు అన్ని వేళలా శుభప్రదంగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి మిశ్రమ కాలం అనేది చెప్పుకోవాలి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి కూడా చెందుతారు. అంటే మీరు చేసేటటువంటి పనితీరు వలన అధికారులు మీ పనికి మంచి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. అస్థిర నిర్ణయాలతో సతమతమయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కలహాలకు పూర్తిగా మీరైతే దూరంగా ఉండడం మంచిది. విష్ణు ఆరాధన కూడా మీకు శుభప్రదమండి. కాబట్టి ఈ విధంగా మీరైతే చేయవలసినటువంటి పనులన్నీ కూడా నిర్మోహమాటంగా చక్కగా మీకు వీలున్నంతలో అన్ని పనులు కూడా చేసుకోనండి. అలాగే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రేపు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని తప్పకుండా సందర్శించరండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే మీరు చేస్తున్నటువంటి మీ ఉద్యోగంలో ఏకాగ్రతను తప్పకుండా ప్రదర్శించండి. ఎందుకంటే ఎన్నో సమస్యలు మన మెదడులో కదులుతూ ఉంటాయి. అలాగే ఎన్నో కుటుంబ సభ్యుల యొక్క మాటలు కానీ అలాగే మనల్ని మోసం చేసిన వారి యొక్క గుర్తులు కానీ ఇవేవి కూడా మనం పనిచేసేటప్పుడు ఎక్కువగా మనను తడుముతూ ఉంటాయన్నమాట. ఇలా జరిగిందని చెప్పి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగంలో మాత్రం ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకొని ఒత్తిడికి గురి కాకుండా ఏకాగ్రతను ప్రదర్శించి చక్కగా ఉదయాన్నే యోగా లాంటివి చేసుకొని అప్పుడు ఉద్యోగానికి వెళ్ళండి. అలాగే ఇష్టదైవారాధన కూడా చేసుకోవడం మర్చిపోకండి. రుణ సమస్యలు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున మీకైతే లేవు. ఈ విధంగా మీకైతే మనోబలంతో రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయనేది తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.